గతంలో నేను ఎప్పుడో నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వ్యక్తినే. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మొత్తం డ్రాట్ ఏరియా అంటే మీన్స్ పంట పొలం కనపడితే అమ్మ ఇక్కడ కనపడదు, కొంచెం ఇక్కడ నీళ్ళు దొరుకుతుంది అనుకున్న పరిస్థితి నుంచి ఉండే ఈరోజు గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎక్కడ కూడా పాడుపడ్డ భూమి అంతా కూడా ఈరోజు పంట పొలాలుగా తరి పొలంగా వీళ్ళు అచ్చేసుకున్నటువంటి సందర్భం. మళ్ళీ ఈరోజు అక్కడ ఒకసారి చూస్తున్నాం మనం, ఆ పొట్టలకు వచ్చినటువంటి వరి పంటనే జీవాలు మేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆనాటి రోజులు తెస్తాడు మా అన్న ఇక అనుకుంటే ఆయనకి ఏ రోజులు తెస్తారో అర్థం కాక వీళ్ళు ఇంకేమైనా బ్రహ్మాండంగా ఉంటుందని చూస్తే ఉన్నదంతా సర్వనాశనం చేసిండు. మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించిండు. కడకొస్తే రైతు బంధు వస్తుంది, ఇట్లా వెళ్తాం ఒకసారి వెళ్తే కడక నొక్కితే రైతు బంధు వస్తుంది, కడక నొక్కితే కాలువ నీళ్ళు వస్తాయి. కానీ ఇలా కష్టకాలంలో రైతాంగాన్ని హింస పెట్టకుండా ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు గత ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది. ఇలా ఎద్దేడుస్తుంది, రైతు ఏడుస్తుండు. ఒకప్పుడు తలాపున పారుతుంది గోదావరి, మన ఊరు మన చిలక ఎడారి అనేది ఉంది. కానీ కేసీఆర్ గారు ఆ పాట గురించి అయినకోకుండా పాటను బంద్ చేపించేసి ఆయన చేసిన గొప్ప కార్యక్రమం కాళేశ్వరం కట్టి కాలువలో నీళ్ళు ఇచ్చి వీళ్ళు కమిషన్ కోసం జలయజ్ఞానం పెట్టి ధనయజ్ఞానం మార్చి ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారు వదిలితే ఈ దుర్మార్గులు కేసీఆర్ గారి పేరు వస్తుందని, రైతులు పెట్టుబడి చేసుకుంటే పంట పండిస్తే కొడాల్సి వస్తుందని చాదగాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వంలో ఇలా రాష్ట్రంలో రైతాంగం ఇట్లా వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇంకొక 20 రోజులు నీళ్ళు ఇస్తే ముందుకెళ్తే ఇంకా మీకు ఈ ఆల్రెడీ ఒడ్లు అయినాయి, మొత్తం తాళైనాయి నీళ్ళు లేక. ఒక 20 days ఒక్కొక్క 20 రోజులు పరిపూర్ణంగా ఇస్తే ఈ ఒడ్లు చేతికొచ్చి నేను ఏమంటున్నా అంటే కోపం ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద కోపం ఉంది కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వట్లేదు. రైతుల మీద కోపం ఎందుకు? నీకేగా ఓట్లేసింది, నువ్వేగా రాజువి. రాజు ఎట్టున్నా అంటే ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండాలనుకున్నా. ఈ రాజు ఎట్టున్నా అంటే అందరినీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి కంకణం కట్టుకొని కంకణబద్దులు అయిపోయింది. నేను ఒక యాదవ్ బిడ్డని, మేము గొర్రెలు ఏడ కాపుకుంటాం అంటే ఏడో గుట్టల పొట్టు కంచెల పొట్టు కాపుతాం. కానీ వరి పొలాల్లో కాస్తురంటే అవి మేపుతున్నందుకు సంతోషం లేదు, మాకు దుఃఖం అవుతుంది. అవి మేడం మేము కూడా ఎప్పుడు పొలాలు మేపం, మేము కూడా ఎప్పుడు పొలాలు మేపం. ఇది చూస్తే ఇట్లా ఇదంతా ఇక ఇప్పుడు పొట్టలకు వచ్చిన గడ్డి నిజంగా ఒక గడ్డి ఇప్పుడు ఇది ఎట్లాగూ అది జరిగితే ఏమంటారు, ఇది కాస్త పంట పండి పొలం కోసి కుప్పేస్తే గొడ్ల పనికొస్తాయి. ఇది ఇప్పుడు ఇది పంట పండితే వరి కంకి, ఇది ఎండిపోతే తాలు. చూస్తున్నాం మనం. సురేష్ గారు, ఏంది అసలు పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంది, ఇటు పక్కన శ్రీశైలం ఎడవ కాలువ ఉంది, మరి మధ్యలో ఉన్నటువంటి భూమి మాత్రం ఈరోజు జీవాల పాలైంది. ఎందుకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక అవగాహన, ముఖ్యంగా ఆయన రైతు బిడ్డ అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాడు మన నుంచి. ఒకవేళ నువ్వు రైతు బిడ్డే కావచ్చు, నువ్వు రాక్షసు బిడ్డే కావచ్చు, వీళ్ళంతా గోసపుచ్చుకొని వీళ్ళని ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది? ఒకటి, 3 సార్లు రైతు బంధు రైతు భరోసా ఎగ్గొట్టినావు, 15,000 12,000 చేస్తాను. నీకు ఏదైనా చేసుకుని ఆయన నీకు చేతిలో ఇచ్చినావు, కత్తి నీకు ఇచ్చిన యుద్ధం చేయరానంటే కేసీఆర్ తిడతాడు. నీకు ఎన్ని పక్క పెడితే, రాజకీయాల పక్క పెడితే ఏ పాపం చేసింది రాష్ట్ర రైతాంగం? నీకు ఆ గవర్నమెంట్ ఇచ్చింది, నీకు అన్ని పనులు చేసుకొని అధికారం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కనీసం ముఖ్యమంత్రికి ఎంతమంది దగ్గర 490 అధికారిక మరణాలు జరిగినాయి, రైతులు ఆత్మహత్యలు, అనధికారంగా ఒక 600 మంది చనిపోయారు. సరే, అదే కరెక్ట్ మీరు అనేది. అంటే నేను ఎందుకు కావాలని చేస్తున్నాడు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువా లేకపోతే వచ్చిన కరువా తెచ్చిన కరువా అంటున్నా. నాకు తెలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 స్థానాలలో ఒక జగదీశ్వర్ రెడ్డి గారికి ఎక్కడ గెలిచారు. ఆయన మీద కోపం అట్టుంది, అందుకే ఈ ఎండ పెడితే ఆయన రేపు వచ్చే ఎలక్షన్ లో ఓట్లు అనుకున్నా. కనీసం ఇంత దౌర్భాగ్యంగా ఆలోచించి, దుర్మార్గంగా ఆలోచించి వీళ్ళని ఇబ్బంది పెడితే ఈ తుంగతుర్తి ప్రాంతం నుంచి వచ్చి కాలంలో చివరి దాకా ఎక్కువ ఉంటే వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా గానీ మనకి పెడతానంటే ఒక సామెత ఉంది. వడ్డించాడు మనోడు కాదు కాబట్టి ఏడ కూర్చున్నా వస్తాయనుకున్న నీళ్ళు ఏడకు కూడా రావట్లేదు. ఇప్పుడు నేను ఒక అక్కని అడిగిన, అక్క ఎంత ఉంది అక్క అంటే 7 ఎకరాల భూమి ఉంది మాది పక్కనే. అక్క మేము కూడా చూసినాం, మీ బాధ తట్టుకోలేకపోయినాం, మంత్రి గారు లాంటి వాళ్ళు దుఃఖం పెట్టుకున్నా అంటే ఎందుకని ఇక్కడ ఎంత దూరం వచ్చినాం, ఏమైంది అక్క అంటే 7 ఎకరాలు ఎండిపోయింది తమ్మి, 7 బోర్లు వేసినాం అని. 7 చేపల కథ 7 రాజులు చెప్పితే
గాలల కథ అవుతుంది. మేమేమంటున్నాం ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాదగాకపోతే ఉన్న నీళ్లు పంపించేసి సోర్స్ లేదు అని చెప్పి బదనాం చేస్తుంది. సోర్స్ ఉన్నా కానీ ఎత్తిపోయలేదు, ఎత్తిపోస్తే కేసీఆర్ పేరు వస్తుందని అవన్నీ అయిపోయినాయి. ఇవాళ SRSP లో ఎన్ని నీళ్లు ఉన్నాయి అని వదిలే అవకాశం ఉందా లేదా? లేకపోతే క్రాప్ హాలిడే అధికారంగా ప్రకటిస్తే బంద్ చేసేటోళ్ళు కదా. ఇప్పుడు గొడ్ల కింద పెట్టాలా, గొర్రెల కింద పెట్టాలా, ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాలా, యూరియా దొరకకుండా, రైతు బంధు ఇవ్వకోకుండా, కాలువ నీళ్ళు ఇవ్వకుండా, కరెంటు ఇవ్వకోకుండా వీళ్ళని ఇబ్బంది పెడితే నీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎలా గొర్రెలు ఇంతగానం మేపుకుంటారు అంటే బాధ అనిపిస్తుంది కదా. చూసేటోళ్ళు మనకి బాధ అనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రికి ఎందుకు బాధ అనిపించట్లే? ఎంత కర్కశంగా ఉంటుండో